నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండు కుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీంతో సాగర్ ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 584 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నాగార్జున సాగర్ నిండుగుండలా మారింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీంతో సాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఏ ప్రాంతాలను అలర్ట్ చేశారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఎట్లా ఉన్నాయి? కృష్ణమ్మ పర్వాలను చూసి ప్రతి ఒక్కరు కూడా మురిసిపోతా ఉన్నారు. శ్రీశైలం నుంచి 3.5 లక్షల క్యూసెక్ల నీరు ఇంపోవడంతో ప్రస్తుతం ట్రస్ట్ గేట్ నెత్తి 1,80,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. డ్యామ్ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు కూడా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వస్తున్న ఇన్ఫ్లోస్ అంచనా వేసుకుంటూ డ్యామ్ పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. దాదాపు 400 అడుగుల పైనుంచి కృష్ణమ్మ పాలధారల వలె ఎగిసిపడుతున్నటువంటి ఈ దృశ్యాలను చూసి పర్యాటకులు అయితే తన్మయత్వానికి గురవుతా ఉన్నారు. నాగార్జున సాగర్ గేట్లు తెరిచాయన్నటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉన్నారు. హైదరాబాదు జంట నగరాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఒకవైపు నల్లమల అటవీ అందాలను, ప్రకృతి అందాలను, కృష్ణమ్మ సోయగాలను చూసి ఎంతగానో మైమర్చిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కన్విన్స్ చేస్తూ ఉన్నాయి. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగుల నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 302 టీఎంసీ నీరు నాగార్జున సాగర్కి వచ్చి చేరడంతో
వెంటనే క్రస్ట్ గేట్లు అనేది దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. మన వీడియోస్ లో చూస్తా ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటక శోభ సంతరించుకుంది, ఒక కొత్త శోభ సంతరించుకుంది, సరికొత్త అందాలను నాగార్జున సాగర్ సంతరించుకుంది. ఎందుకంటే 15 రోజుల ముందు వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎడార్లాగా మనకు అనిపించింది. 503 అడుగుల డెడ్ స్టోరేజ్ లో నాగార్జున సాగర్ పడిపోయి వెలువలబోయింది. నీరు లేక, చుక్క నీరు లేక నాగార్జున సాగర్ అంతా కూడా ఎండిపోయి కనిపించింది. కానీ 15 రోజుల వ్యవధిలోనే ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవడం, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ కనుమల్లో భారీగా వర్షాలు కురిసి నాగార్జున సాగర్ ఎగువ ఉన్నటువంటి ఆల్మట్టి, జూరాల, నారాయణపుర, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నుండి వాటి క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తుండడంతో ఆ నీరంతా కూడా నాగార్జున సాగర్కి వచ్చి చేరుతుంది. 3.5 లక్షల క్యూసెక్ల నీరు నిలకడగా కొనసాగుతూ నాగార్జున సాగర్కి వచ్చి చేరుతుండడంతో రోజుకు 30 టీఎంసీల చొప్పున కేవలం వారం రోజుల వ్యవధిలోనే నాగార్జున సాగర్ పూర్తి గరిష్ట మట్టానికి చేరుకుంది. వెంటనే డ్యామ్ సంబంధించినటువంటి అధికారులు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నీరంతా కూడా క్రస్ట్ గేట్ల మీదుగా దిగువ ప్రాంతానికి వచ్చి ఇక్కడి నుంచి టైల్ ప్యాంట్ ప్రాజెక్టు, అక్కడి నుంచి పులిచింతల ప్రాజెక్టు చేరుకుంటుంది. పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండి అక్కడ గేట్లు తెరిచినట్టయితే ఈ నీరంతా కూడా కృష్ణా బ్యారేజ్ మీదుగా సాగర సంగమం అవుతుంది, సముద్రంలో కలుస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాలను చూసి పర్యాటకులతో పాటు అన్నదాతల ఆనందం అయితే చెప్పుకోలేనంతగా ఉంది. వాళ్ళ ఆనందాన్ని అవధి లేకుండా అయింది. ఎందుకంటే మొన్నటి యాసంగి ఈ సీజన్లో నాగార్జున సాగర్లో చుక్క నీరు లేక ఆయకట్టు అంతా కూడా క్రాప్ హాలిడే ప్రకటించుకొని వేడి భూములుగా మారిపోయాయి, పచ్చనటువంటి భూములన్నీ కూడా. కానీ ఈసారి మాత్రం ఈ వానాకాలం సీజన్లో మాత్రం అనుకున్న కంటే ముందుగానే కేవలం వారం రోజుల వ్యవధిలోనే సాగర్ డ్యామ్ అంతా కూడా పూర్తిగా నిండి కుడి ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందిస్తుండడంతో ఆయకట్టు రైతులైతే చాలా ఆనందంగా ఉన్నారు. ఏరువాక పనుల్లో చాలా బిజీగా మారిపోయారు. ఎత్తిపోతుల పథకాలకు కూడా ఇప్పటికే నీరు పూర్తి స్థాయిలో విడుదల అనేది కొనసాగుతుంది. విద్యుత్ ఉత్పత్తి కూడా పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వాటర్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈఎన్సీ సంబంధించినటువంటి అధికారులతో సహా ఎస్సీ, డిఈలు, ఏఈలు అందరు సిబ్బంది కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ నాగార్జున సాగర్కు వస్తున్నటువంటి డ్యామ్ సంబంధించినటువంటి నీటిని మేనేజ్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా దిగువకు ప్రాంతానికి నీటి వదులుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 2 లక్షల పైచీలకు నీరు దిగువ ప్రాంతానికి వెళ్తున్నటువంటి క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. నదీ పరివాహక గ్రామాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా డ్యామ్ వద్దకు వెళ్లకుండా, డ్యామ్ నదిలోకి దిగకుండా పోలీసులు కూడా అటు ఆంధ్ర, తెలంగాణ సంబంధించిన పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. సగటున దాదాపు 5,000 మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సోయగాలను, కృష్ణమ్మ పర్వలను చూస్తూ ఎంతగానో ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆహ్లాదంగా గడుపుతూ ఉన్నారు. కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా గడుపుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా నాగార్జున సాగర్ జల కళ సంతరించుకుంది, నిండుకుండలాగా మారింది. ఇన్ఫ్లోస్ మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. శ్రీశైలం నుంచి 3 లక్షల పైచీలకు నీరు ఫ్లో అవుతుండడంతో క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీటి విడుదల కొనసాగుతుంది. డ్యామ్ నుండి 80% రాము టీవీ.